రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఐకాన్ అని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత కొనియాడారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు వారి ఖాతాల్లోకి బదిలీ కావడంతో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సోమందేపల్లి మండలం నుండి పెనుకొండ మార్కెట్ యార్డు వరకు దాదాపు 15 కిలోమీటర్ల మంత్రి సవిత ట్రాక్టర్ నడిపే కార్యక్రమంలో ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రమే అభివృద్ధిలో ముందుందని అన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి సోమని మంది జరుపుకుండండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల్లో సంతోషం చూసాం. పెన్షన్ల పండుగ చూసాం, సిలిండర్ల పండుగ చూసాం, మరి తల్లి వందనం పండుగ చూసాం. అదేవిధంగా ఈ రోజున రైతన్నుల పండుగ కూడా రోజు జరిగిందనే విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో రైతన్నుల అన్నదాత సుఖీభవ సంఘీభవానికి భారీ ఎత్తున రైతన్నులందరూ ట్రాక్టర్ ర్యాలీతో జరుపుకొని ఈరోజు మార్కెట్ యార్డ్లో కూడా ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమైన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మానేసి చంద్రబాబు నాయుడు గారు. మరి గతంలో పరిపాలన ఎలా ఉందో, అభివృద్ధి ఎలా ఉందో, దోచుకోవడానికి దాచుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్ గత ప్రభుత్వం అయితే ఈరోజు అభివృద్ధికి ఐకాన్ మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రమే అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్క రైతన్నుల కోసం పోలవరం, అదేవిధంగా రాజధాని, సూపర్ 6 పథకాలు కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాం. మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం, రైతన్నులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం. ఈరోజు మరి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మానేసిన చంద్రబాబు నాయుడు గారి విషయం తెలియజేస్తూ